ఒకటేంటి సార్ 'అమృతంలోని' ఒక స్క్రిప్ట్ అసోసియేట్‌గా స్టార్ట్ అయినప్పటి నుంచి డైరెక్టర్‌గా వెళ్తున్నప్పుడు ఈ జర్నీలో ఒక్కొక్క పొజిషన్ పెరుక్కుంటూ వెళ్లారు గదా! వాట్ అబౌట్ ద రెమ్యూనరేషన్స్ అవి ఎలా పెరుగుతూ ఎళ్ళాయి? ఫ్రమ్ ద స్క్రిప్ట్ ఆబ్వియస్లీ అసోసియేట్. అయ్యో! అవి నాకు 'అమృతం' టైంలోనే బిగినింగ్‌కిను, ఎండింగ్‌కి చాలా డిఫరెన్స్ ఉంది నాకు. నాకు 'గంగరాజు' గారు నాకు పేరెలా ఇచ్చారో డబ్బు గూడా అలాగే ఇచ్చారు. నేనేది అడగకుండానే ఆయనే పెంచుతూ ఆహ్, చాలా సాటిస్ఫైడ్ అమౌంట్. నాకు ఆ టైంకి అది నాకు ఎక్కువ డెఫినెట్‌గా. నేను బ్యాచిలర్‌ని, ఆ తర్వాత పెళ్ళయింది. ఇద్దరమే. సో, నాకు మామూలుగా స్వతహాగా బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా మా నాన్న నాకివ్వాల్సిన అవసరం లేదు. నేను మా నాన్నకి ఇవ్వాల్సిన అవసరం లేదు. దే ఆర్ హ్యాపీ. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక సర్ప్లస్ అమౌంటే వచ్చేది. అది అయిపోయే టైంకి నేను దేవుడి దయ వల్ల ఆ డబ్బు వల్ల ఇల్లు కట్టుకోగలిగాను. సో, ఆహ్, గంగరాజు గారే నాకన్నీ పెంచుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఇంకా తర్వాత ఇండస్ట్రీలో మార్కెట్‌లో మనకి ఎంతుంది, ఏంటి అవును. అనేది మనం అడిగేదాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళటం అంతే జరుగుద్ది తప్ప నీకు ఫిగర్స్‌లో ఇక్కడి నుంచి ఇంత అయిందని నేను చెప్పలేను. ఫస్ట్ ఎంత ఇచ్చారో స్టార్టింగ్ చెప్పండి అయితే సార్. 3,500 జీతం. వావ్! అసిస్టెంట్ 2000 సార్ 2001లో 2001లో 3500. 3,500 జీతం. అందులో మళ్ళా నేను చిట్టేసేవాడిని. ఓ రూ. 10,000 చిట్టేసేవాడిని. వీళ్ళిచ్చుకునేవాడిని. సూపర్ సార్. లిటరల్‌గా చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో మొన్న ఏదైతే నష్టపోయి ఆహ్, ప్రొడ్యూసర్‌గా ఒక ప్రాజెక్ట్ నష్టపోయానని చెప్పాను కదా! 2 ఇళ్లల్లో ఒక ఇల్లు అమ్మేశాను. ఇప్పుడు ఒకటే ఇల్లుంది. సో, అమృతం అప్పుడు కట్టుకున్న ఇల్లే ఉంది. ఆ తర్వాత సంపాదించిన ఇల్లు అట్లాగే ఇచ్చేసాను అయిపోయింది. సో, అప్పుడు అనుకునేవాడిని ఆ తర్వాత ఇప్పుడు మనం నెలకు 4,00,000, 5,00,000 సంపాదిస్తున్నాము అనంటే దాని తగ్గ ఖర్చు, మళ్ళీ దానికి తగ్గట్టు అవును. ఇది. తర్వాత ప్రొడక్షన్ చేసినప్పుడు మళ్ళీ అప్పులు, క్రెడిటు, మళ్ళీ ఆటికి వడ్డీలు కడుతూ, అది తీరుస్తూ ఇదొక పెద్ద చైన్ లింక్ ఇది డబ్బు పెరిగే కొద్దీ. 3,500 జీతం అప్పుడు ఎంత హాయిగున్నానురా అసలు. ఆ! రూ. 10,000 చిట్టేసుకునేవాడిని. అప్పు అనేది లేదు అని అప్పుడు గుర్తు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి తెలుసా? ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడే బావుంటాం. పెద్దయ్యే కొద్దీ ఆలోచనలు మళ్ళీ లేకపోతే మల్టిప్లైగా దానికేం జేయాలి, ఇంకోటేం జేయాలి, దాంట్లో పెట్టాలి, తీసుకురావాలి, పోవాలి, డబ్బులు పోవటం. ప్రతి ఒక్కళ్ళ కెరీర్‌లోనూ అప్స్ అండ్ డౌన్స్ అంటాం గదా! యెస్ సార్. అప్ ఒక పీరియడ్ చూస్తాం. మళ్ళీ అనుకోకుండా ఒక డౌన్ వచ్చుద్ది. దాని నుంచి మళ్ళీ ఒక అప్పు కావాల్సిందేగా మళ్ళీ అవును. స్టేబుల్ అవ్వాలంటే లైఫ్‌లో. ఆ అప్పు తర్వాత మళ్ళీ డౌన్ వస్తే ఇంక లెగలేము. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్‌లో 2 అప్స్ ఉండాలి. ఒక డౌనే ఉండాలి. అంటే ఆ అప్పుకి మధ్యలోనే డౌన్ ఉండాలి అంతే. లేకపోతే ఈలోపు ఇంకా రియలైజ్ అయిపోవాలి. ఆ! అది రియలైజ్ అవ్వాలి. నేనయ్యా చిన్న ఒక అప్పు లాంగ్ పీరియడ్ అయింది. 2001 నుంచి 2016, 15, 16 దాకా మంచి లాంగ్ అప్పుంది. ఇంక తర్వాత డౌన్ అవ్వటానికి ఇప్పుడు అప్పెక్కాలంటే మెట్లెక్కాలో, తాడు పట్టుకొని ఎగాలి ఇయన్నీ చేయాలి. డౌన్ ఏముంది ఒకసారి దూకేస్తే అయిపోయింది. ఏడకి పోతామో తెలీదు. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కుతున్నాం. ఏడదాకా వచ్చామో తెలీదు. సగం దూరం వచ్చాను అనుకుంటున్నా. మళ్ళీ మళ్ళీ ఒక అప్పుకొచ్చాక అప్పటికి వయసు అయిపోద్ది. అంటే ఇంక మనకు ఓపిక ఉండదు మళ్ళీ డౌన్ అయితే లేవడానికి. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్‌లో 2 అప్పులు, ఒక డౌన్ ఉంటే చాలు.